రోజుల్లో అయితే రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకోగానే 24 గంటల లోపల న్యాయస్థానం ముందర హాజరుపరచాలి, మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి. ఆ మెజిస్ట్రేటు తన పరిధిలోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి. అంటే రెండు వేరు పోలీస్ కస్టడీ అనేది ఒకటి ఉంది, జ్యుడిషియల్ కస్టడీ అనేది ఒకటి ఉంది. పోలీస్ కస్టడీ 24 గంటల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఆ తర్వాత న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి మాకు పోలీసు ఇంకా అదనపు సమాచారం కోసం దర్యాప్తు చేయడం కోసం మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని అడగొచ్చు. అడిగితే జడ్జి గారు ఇవ్వచ్చు. అది కూడా మొదటిసారి అరెస్ట్ చేసిన 15 రోజుల లోపల మాత్రమే అడగాలి. ఇది పాత ఐపీసీ, పాత సిఆర్పిసి. కొత్త చట్టం దాన్ని 90 రోజుల లోపల, 90 రోజుల తర్వాత ఛార్జ్షీట్ వేయాలి. 90 రోజుల లోపల ఎప్పుడైనా పోలీస్ కస్టడీకి అడగొచ్చు. అంటే 89 రోజులు గడిచిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఇప్పుడు మాకు కొత్త విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఛార్జ్షీట్ వేయము, మళ్ళీ 90 రోజులు తీసుకుంటాము అనవచ్చు. అంటే ఇదివరకు ఏ విభజన రేఖ పోలీస్ కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి ఉండిందో ఆ విభజన రేఖను చెరిపేయడం ఒక పని అయితే, దాని నుంచి సాధించబోయేది ఏమిటి తెలిసిన, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు బెయిల్ అడగడం ఒక హక్కు, బెయిల్ ఇవ్వడం ఒక బాధ్యత. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దర్యాప్తు ఇంకా జరుగుతున్నది కదా, కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. జ్యుడిషియల్ కస్టడీకి పోయిన తర్వాత బెయిల్ ఇవ్వడం, బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని కృష్ణయ్య గారు ఎప్పుడో చెప్పారు. అయినా బెయిల్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి, అది వేరే కథ. కానీ బెయిల్కు ఒక అవకాశం ఉంది. పోలీస్ కస్టడీని నిరంతరం చేయడం అంటే ఇంకా ఒకసారి పోలీసులు అదుపులోకి తీసుకుంటే, అరెస్ట్ అని కూడా అనరు వాళ్ళు దాన్ని. అరెస్ట్ అంటే న్యాయమూర్తి దగ్గరికి పోవడం. వాళ్ళు అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి ఇక బయటికి వచ్చే అవకాశం లేదు. మనం యూఏపీఏ కింద చూసాం, 17 సంవత్సరాలు బెయిల్ లేకుండా, విచారణ లేకుండా చిట్ట చివరికి 17 సంవత్సరాల తర్వాత నిర్దోషిగా విడుదలైన ఖాలిద్ అన్సారీ ఉన్నాడు. అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. భీమా కొరెగాం కేసులో 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు, బెయిల్ లేదు. అటువంటి స్థితి ఇవాళ ప్రతి ఒక్కరికి వస్తుంది. యూఏపీఏలో ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది అని ఇన్నాళ్ళు ఉండేది. ఈ భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష, అసలు నిజానికి ఆ పేర్ల గురించే మాట్లాడాలి. ఎందుకు ఈ సంస్కృత హిందీ పేర్లు? భారతదేశం భిన్న భాషల, భిన్న జాతుల దేశం. ఈ దేశంలో ఒక హిందీ పెత్తనం, ఒక సంస్కృత పెత్తనం, ఈ భాష నిజానికి హిందీ అంటే హిందీ వాళ్ళని అవమానించినట్టే. ఈ భాష ఆర్ఎస్ఎస్ భాష. ఇవి ఆర్ఎస్ఎస్ తయారు చేసినవి తప్ప న్యాయవేత్తలు తయారు చేసినవి కావు, ప్రభుత్వం తెచ్చినవి కూడా కావు. సరే, అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోదాం. 124A అనే సెక్షన్ ఉంది, మీలో చాలామందికి తెలుసు. రాజద్రోహం, సెడిషన్. ఇది నిజానికి 1870లో ఆయన రాసినప్పుడు ఆయన కూడా రాయలేదు. 1920లలో ప్రజా ఉద్యమం, బ్రిటిష్ వ్యతిరేక, వలస వ్యతిరేక ప్రజా ఉద్యమం మొదలైన తర్వాత అప్పుడు దీన్ని అదనంగా చేర్చారు. 124A ఉంటూ వస్తూ ఉన్నది. చాలామంది చాలాసార్లు ప్రశ్నించారు. స్వతంత్ర ప్రభుత్వం అంటున్నారు, దీనిలో రాజు ఏమిటి, అసలు రాజులే లేరు, ప్రజాస్వామ్యం, రాజద్రోహం అనే మాట ఏమిటి, దీన్ని కొట్టేయాలి అని. చివరికి 2018 తర్వాత చాలామంది, ఒకవైపు నుంచి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ PUCL, మరోవైపు నుంచి కామన్ కాజ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, అరుణ్ షౌరీ, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ షౌరీ, షిల్లాంగ్ టైమ్స్ అనే పత్రికా సంపాదకురాలు పెట్రిషియా ముఖిమ్, కశ్మీర్ టైమ్స్ పత్రికా సంపాదకురాలు అనురాధ భాసిన్, ఒక రిటైర్డ్ మేజర్ జనరల్, సైన్యంలో మేజర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయిన SG ఒంబట్కరే, ఇటువంటి అనేక మంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ పిటిషన్లు అన్నీ కలిపి జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు 124A మీద పునరాలోచించాలి, దీన్ని రద్దు చేయాలి, కానీ ఇప్పుడు అంతిమ నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం లేదు, ఈ సెక్షన్ కింద కొత్తగా కేసులు పెట్టకండి, పెట్టిన కేసులు కొనసాగించకండి అని అన్నాడు. సెక్షన్ 124A ఇప్పుడు నిజానికి అరుంధతి రాయ్ మీద నిన్న యూఏపీఏ ఇచ్చిన కేసులో 124A కూడా పెట్టి ఉంది, కానీ 124A ప్రొసీడ్ కావడం లేదు, ప్రొసీడ్ కావద్దు అని 2022 మేలో. ఇది ఎందువల్ల జరిగిందంటే 2014 నుంచి 2019 వరకు
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లోనే సెడిషన్ కింద 326 కేసులు పెట్టారు. ఒక్కొక్క కేసులో 10 మంది, 15 మంది, 20 మంది, 50 మంది కూడా ఉన్నారు. కొన్ని వేల మంది మీద సెడిషన్ కేసు పెట్టారు. కనుక ఈ కేసులను మార్చండి, సెడిషన్ వద్దు అని ఇంతమంది పిటిషన్దారులు పోతే 2022 మేలో జస్టిస్ రమణ, హిమా కోహ్లీ, మరొక జడ్జి దీన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత రాసిన భారత న్యాయ సంహితలో సెక్షన్ 124A యథాతథంగా 113 BNS అంటారు. భారత ఏ సెక్షన్ అయితే పనికిరానిది వలసవాద చట్టం అని అన్నారో, వలసవాద చట్టాన్ని రద్దు చేయడం కోసం వచ్చింది అంటున్నాడు కదా ఇది, దాంట్లో అదే వలసవాద రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు కూడా పక్కన పెట్టమని చెప్పిన చట్టాన్ని 113 BNS సమయం ఉంటే చదివి వినిపిస్తాను. సరిగ్గా అవే వాక్యాలు 124Aలో ఏ వాక్యాలు ఉన్నాయో 113 BNSలో అవే వాక్యాలు ఉన్నాయి. అంటే సెడిషన్ కొనసాగబోతూ ఉంది. అట్లాగే క్షమించాలి, ఎక్కువసేపు తీసుకుంటే 5 నిమిషాలు ముగిస్తాను. UAPA వంటి చట్టం ఉంది. UAPA 113 BNS కింద వస్తుంది. UAPAను, టెర్రరిజం యాక్ట్ను, మొకోకా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ అని మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ప్రివెన్షన్ యాక్ట్, అటువంటి చట్టాన్ని, ఈ చట్టాల్లో ఉన్న అంశాలన్నిటినీ కలిపి ఒక సెక్షన్ తయారు చేశారు. అంటే ప్రత్యేక చట్టాలైతే అవి కొనసాగడానికి అవకాశం ఉండదు, వాటి కాల పరిమితి ఉంటుంది, రద్దు చేయవలసి ఉంటుంది, వాటి మీద కోర్టులకు పోవచ్చు, కొట్టేయచ్చు. కానీ అవి ఐపీసీలో చేరిపోయాయి, అవి BNSలో చేరిపోయాయి. BNSలో చేరిపోవడం ద్వారా ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే UAPA కింద కనీసం UAPA ఇంత దుర్మార్గమైన చట్టం అంటున్నాం కదా మనం, ఆ చట్టం కూడా ఎవరి మీద UAPA పెడితే తప్పనిసరిగా జాయింట్ సెక్రటరీ పదవి కన్నా పై పదవిలో ఉన్న ప్రభుత్వాధికారి అనుమతి ఇవ్వాలి, శాంక్షన్ ఇవ్వాలి అని చట్టంలో ఒక చిన్న రక్షణ ఉంది, శాంక్షన్ అంటారు. ఇప్పుడు BNS ఆ శాంక్షన్ కూడా తీసేసింది. అంటే UAPA రేపటి నుంచి మనం UAPA అని మాట్లాడక్కర్లేదు, BNSలోనే ఒక సెక్షన్ కింద మనం పెడతారు, శాంక్షన్ అక్కర్లేదు. అది బెయిల్ ఇవ్వడానికి వీల్లేని జీవితాంతం ఉంచే, ఎట్లాగైతే ఫాదర్ స్టాన్ స్వామికి విచారణ లేకుండా మరణశిక్ష అమలైంది. ఈ దేశంలో కనీసం ఒక విచారణ పద్ధతి ఉండాలి కదా. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఏం చెప్తుందంటే చట్టబద్ధమైన పద్ధతులతో తప్ప మరో రకంగా ప్రాణాలు తీసే హక్కు లేదు అంటుంది. అంటే ఉరిశిక్ష, మరణశిక్ష. ఇప్పుడు అది కూడా లేదు, ఏ విచారణ లేదు, ఏ కేసు లేదు, మరణశిక్ష వేస్తాము. ఫాదర్ స్టాన్ స్వామికి వేశారు. ఇప్పుడు INS ఈ BNS అమల్లోకి వస్తే అనేక మందికి మరణశిక్ష చాలా సులభమైపోతుంది. సరే, కొన్ని చాలా మంచి విషయాలు లేవా దీంట్లో? మేము శిక్ష గురించి మాట్లాడలేదు, న్యాయం గురించి మాట్లాడాం అని అన్నారు కదా. న్యాయం గురించి మాట్లాడడం ఏమిటంటే శిక్ష బదులు INS BNS కమ్యూనిటీ సర్వీస్ అని అంటే మీకు శిక్ష వేయం, జైలుకు పంపించాం మిమ్మల్ని. ఒకరోజు రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వహించండి, ఒకరోజు ఫుట్పాత్లు క్లీన్ చేయండి, కమ్యూనిటీ సర్వీస్. మీ అందరి పత్రికల్లో చదివే ఉంటారు. తప్పదాగి కారు నడిపి 2 యువకులను అక్కడికక్కడ గుద్ది చంపేసిన ఒక బడా వ్యాపారి కొడుక్కు ఇంకా BNS అమల్లోకి రాకముందే కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చారు. 300 పదాల్లో ట్రాఫిక్ మీద వ్యాసం రాయుడు, ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చునుడు. ఇది కమ్యూనిటీ సర్వీస్. ఆ కమ్యూనిటీ సర్వీస్ ఇప్పుడు అమలవుతూ ఉన్నది. ఆ కమ్యూనిటీ సర్వీసును ఇవాళ BNS చెప్తూ ఉంది. సరే, ఇంకొక అంశం డిజిటల్ ఎవిడెన్స్. నిజానికి డిజిటల్ ఎవిడెన్స్లో మనకు భీమా కోరేగాం కేసులో చాలా స్పష్టంగా బయటికి వచ్చింది. లిఖిత సాక్ష్యాధారాలు, భౌతిక సాక్ష్యాధారాలు కాకుండా సైబర్ స్పేస్లో ఉండే సాక్ష్యాధారాలు భీమా కోరేగాం కేసులో
కంప్యూటర్లు హ్యాక్ చేసి చొరబడ్డారు. ఆ సాక్ష్యం చెల్లుతుందా లేదా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పెద్ద చర్చ ఉంది. ఇవాళ ఈ భారత సాక్ష్యాధార అధినియం అనేది సాక్ష్యాధారాలుగా డిజిటల్ సాక్ష్యాధారాలు చెల్లుతాయి అని ప్రకటించడం మాత్రమే కాదు, ఆ భారతీయ సాక్ష్యాధార అధినియం ప్రకారం మనం ఇన్నాళ్ళు మన ఇంటికి ఎవరైనా పోలీసులు సెర్చ్ చేయడానికి వస్తే వాళ్ళు లోపలికి అడుగుపెట్టే ముందే సెర్చ్ వారెంట్ ఉందా అని అడిగేవాళ్ళం కదా. ఈ భారతీయ సాక్ష్యాధార అధినియంలో BSA allows police to search for any material or document without a written order if they have reasonable grounds to believe that such material or document exists at your place. అంటే మీ ఇంట్లో ఉన్నదని ఆయన కలబడితే మీ ఇంట్లో దాడి చేయొచ్చు, సోదా చేయొచ్చు. ఇంత దుర్మార్గమైన డిజిటల్ ఎవిడెన్స్కు సంబంధించిన చట్టం కూడా దీంట్లో రాబోతూ ఉంది. ఇంకొక అంశం, ఇవాళ న్యాయవాదులు చాలామంది గత 10 రోజులుగా చర్చ ప్రారంభించారు. దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక రకాల స్థానిక చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో ఉండే వాటి మీద చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ IPCకి లోబడతాయా, BNSకు లోబడతాయా? BNSకు దానికి పోటీ వస్తే ఏం చేస్తారు? ఒక 7-8 చట్టాలు ఉన్నాయి. గూండా యాక్ట్ లాంటి చట్టం, ఉదాహరణకు గోహత్య నిరోధక చట్టం, గోహత్య శిక్షా చట్టం. దేశంలోని ఒక 10-12 రాష్ట్రాల్లో ఆ చట్టం ఒకటి ఉంది. ఆ చట్టానికి INSకు పోటీ. INSలో గోహత్య గురించి ఏమీ లేదు, లించింగ్ గురించి ఉంది. కొట్టి చంపడం మీద ఏ కొట్టి చంపడం అయితే RSS వాళ్ళు రోజువారీ చేస్తూ ఉన్నారో దానికి ఒక శిక్షార్హమైన నేరంగా BNS రాసింది. కానీ ఈ వేరు రాష్ట్రాల్లో ఉండే కేసులను చట్టాలను ఎట్లా సమన్వయం చేస్తారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇవి ప్రధానంగా ఒక 7-8 విషయాలు. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఒక్కొక్క సెక్షన్ తీసుకొని పాత చట్టంలో, పాత స్మృతిలో ఏముంది, కొత్త స్మృతిలో ఏముంది చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు. నాకు ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను. ఈ 7-8 ప్రధాన అంశాలు మాత్రం మీ దృష్టికి తెదాల్చాను. చివరిగా దీన్ని ఏం చేయగలం? మరి ఇంకొక 10 రోజుల్లో ఇది అమల్లోకి వస్తుంది. ఇంకో 10 రోజుల తర్వాత IPC CRPC కింద కేసులు పెట్టరు. IPC CRPC కింద కేసులు ఉన్నాయి, ఆ కేసులు నడుస్తూ ఉంటాయి. కొత్తగా BNS కింద కేసులు వస్తాయి, అవి కూడా నడుస్తూ ఉంటాయి. కనుక ఏం చేయగలము? సంధ్య గారు ముందు చెప్పినట్టు వ్యవసాయ చట్టాలను ఎట్లాగైతే ఆపివేసిన ఒక ప్రజా ఉద్యమం నడిచిందో అటువంటి ప్రజా ఉద్యమం ఏమన్నా సాధ్యమవుతుందా? నిజంగా ఆలోచించవలసిన విషయం ఇది. వ్యవసాయ చట్టాలు ప్రత్యేక చట్టాలు కాబట్టి వాటిని కాసేపటి కోసం బుట్టలు పెట్టారు, అవి కూడా పోయినాయని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మెజారిటీ లేదు కాబట్టి ఇప్పుడే బయటికి తీయకపోవచ్చు, రేపు ఎవరినైనా కొనేస్తే మెజారిటీ వస్తే తీయవచ్చు. కానీ ఇది ప్రత్యేక చట్టాలు లాంటిది కూడా కాదు, ఇది పూర్తిగా స్మృతి. దీన్ని మళ్ళీ ఒకే ఒక్క అవకాశం, ప్రజా ఉద్యమం తప్పకుండా జరపాలి. దీని మీద ప్రజాభిప్రాయం పెరిగేలా ప్రయత్నం చేయాలి, రాయాలి, మాట్లాడాలి, చర్చించాలి. అదంతా ఒక ఎత్తు. కానీ పార్లమెంట్లోనే ఉన్న ఇవాల్టి వాళ్లకు 290 ఉంటే వీళ్ళకు 250 ఉన్నాయి. కనుక ఈ 250 మంది అయినా కనీసం కట్టగట్టుకొని రేపు ఒక పార్లమెంటుకు భద్రత లేదనే విషయంలోనే పార్లమెంట్ను స్తంభింపజేశారు కదా, దేశ ప్రజలను కొన్ని దశాబ్దాల పాటు పీడించబోయే ఈ స్మృతులను యథావిధిగా అమలు చేయడానికి వీల్లేదు. వీటి మీద కనీసం ఇందిరా జైసింగ్ గారు అడిగినట్టు డెఫర్ చేయండి, చర్చ జరగనివ్వండి. ప్రతి అంశము కూలంకషంగా చర్చ జరిగి మార్పులు జరిగిన తర్వాత ప్రవేశపెట్టండి అనే ఒక డిమాండ్ ప్రతిపక్షాల ముందర పెట్టి, ప్రతిపక్షాలన్నీ పూనుకొని లోక్సభలో రేపు సెషన్ ప్రారంభం కాబోతున్నది. ఆ సెషన్లోనే జూలై 1 నుంచి దీన్ని అమలు చేయకూడదు, డెఫర్ చేయండి, ఈ లోపల చర్చ జరగనివ్వండి. కావాలంటే ఒక స్టాండింగ్ కమిటీ వేయండి, పార్లమెంటరీ కమిటీ వేయండి, ప్రజల్లో చర్చ జరపండి, పార్లమెంట్లోనైనా చర్చ జరపండి. అది జరిగిన తర్వాత మార్పు చేర్పులతో ఇది అమలు చేయండి
అనే కనీస డిమాండ్ అయినా చేయవలసింది. అసలు వీటిని పూర్తిగా రద్దు చేయాలి. పాత వలస చట్టాలు ఉండకూడదు. ప్రజానుకూల చట్టాలు, ప్రజలలో చర్చతో ఏది నేరం ఏది శిక్ష అనే ఒక విస్తారమైన చర్చకు ఇది దారితీస్తే అంతకన్నా కావలసింది లేదు.